నెల్లూరు నగరంలో ఇప్పుడు ఇంటింటా ఒకటే ఆందోళన. మన పిల్లలు తింటున్న ఆహారం నిజంగా సురక్షితమా? నెల్లూరు నగరంలో నిత్యావసర ఆహార పదార్థాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన చిన్న విషయం కాదు. నూనెల్లో కల్తీ, పాలల్లో నీరు, రసాయనాల మిశ్రమం, మసాలాల్లో రంగులు, పొడి మిశ్రమాలు, పాసిపోయిన చికెన్ విక్రయాలు, గడువు ముగిసిన నిల్వ ఆహార పదార్థాలు, ఇవన్నీ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రమాదకర పరిణామాలు. ప్రతిరోజు మన కుటుంబాలు తినే ఆహారం సురక్షితం కాదనే అనుమానం కలగడం సమాజానికి శుభసూచకం కాదు. పిల్లలు, వృద్ధులు, రోగులు, వీరిపై దీని ప్రభావం మరింత తీవ్రమవుతోంది. కడుపు నొప్పులు, ఫుడ్ పాయిజనింగ్, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కల్తీ ఆహారం వల్లే ఉద్భవిస్తున్నాయి. పరిశుభ్రత లేని హోటళ్లు మరో పెద్ద సమస్యగా మారింది. వంటగదుల్లో శుభ్రత లేకపోవడం, నిల్వ విధానాల్లో నిర్లక్ష్యం, పాత నూనెలతో పదే పదే వంట చేయడం, ఇవి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. వినియోగదారుడు డబ్బు చెల్లించి ఆహారం కొనుగోలు చేస్తాడు, కానీ అతనికి అందేది నాణ్యత, భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పాత్ర ఏంటి? ఆహార భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత గల సంస్థలు, తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ఎక్కడ? చోద్యం చూస్తూ కనిపించకుండా పోవడం ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. క్రమం తప్పకుండా దాడులు, నమూనాల పరీక్షలు, కఠిన చర్యలు తీసుకోవడం ఇప్పుడు అవసరంగా మారింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాల్సింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. రాష్ట్ర స్థాయిలో సంబంధిత ఫుడ్ సేఫ్టీ విభాగాలు చురుగ్గా వ్యవహరించాలి. నిబంధనలు కఠినంగా అమలు చేస్తేనే కల్తీ వ్యాపారులు భయపడతారు. అయితే బాధ్యత అధికారులకే పరిమితం కాదు. వ్యాపారులు నైతిక బాధ్యతతో నాణ్యమైన వస్తువులు అమ్మాలి. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. గడువు తేదీలు పరిశీలించడం, అనుమానాస్పద వస్తువులపై ఫిర్యాదు చేయడం, బిల్లులు తీసుకోవడం వంటి జాగ్రత్తలు కూడా అవసరం. నెల్లూరులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం తక్షణ చర్యలు అవసరం. ప్రజల ప్రాణాల కంటే లాభాలు ముఖ్యమా, లేక ప్రజా ఆరోగ్యమే ప్రధానమా? అధికారులు కనిపించాలి, తనిఖీలు కఠినంగా జరగాలి, కల్తీకి చెక్ పట్టాలి. అప్పుడే ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు అర్థం ఉంటుంది.